ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన 5042D ట్రాక్టర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన బండితోటి మనకు ఒక చిన్న కిరాయి అనేది వచ్చింది. అది మనకు తోట పెట్టడానికి అయితే బోదెలు అయితే కొట్టడానికి వెళ్తున్నాము. అంటే మనకు బోదెల ప్లేట్ లేకున్నా సరే కల్టివేటర్తోన చీరలు అవి కట్టి బోదెలు కొట్టడానికి అయితే పోతున్నాము. ఎందుకంటే చిన్న కిరాయి కాబట్టి ఈ సీజన్లో కిరాయి లేకుండా చిన్నదో పెద్దదో ఏదో ఒక కిరాయి అయితే చేయాలి. చలో వెళ్ళిపోదాం. चलो राइट गेट लूटन कई लूटने ఉంది అన్ సీజన్ లో కిరాయి లేనప్పుడు ఇలాంటి కిరాయి అయితే వస్తుంటాయి. మనం ఆలోచించకుండా అయితే వెళ్ళాలి. చిన్న కిరాయిని కాదనకుండా అయితే వెళ్ళాలి. అంటే ఇది మనకు ఎప్పుడు వచ్చే కిరాయే, అందుకనే వెళ్తున్నాను. మన ఊరు నుంచి 2 కిలోమీటర్ అయితే ఉంటుంది. అంటే మన ఊర్లో అయితే కాదు, పక్క ఊర్లో. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ట్రాక్టర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి. ఎలాంటి కామెంట్స్ అయినా సరే దాని మీద అయితే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీ డౌట్ అయితే క్లియర్ అయితే చేస్తాను. స్పెషల్గా లేకుంటే ఈ జాండియర్ బండి గురించి ఏమన్నా వీడియో చేయమంటే కూడా చేస్తాను. లేకుంటే దేని గురించి అయినా సరే వీడియో అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కొంచెం బూస్టిప్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోలు అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్ అయితే వీడియోలు అయితే వస్తాయి. వీడియోలు రెగ్యులర్ మన బండి తెచ్చి కూడా 1 ఇయర్ 1 మంత్ అయితే అవుతుంది. మనం అప్పటి నుంచే తీద్దాం అనుకున్నాం, కానీ కొన్ని ఫోన్ సెట్ కాక ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల ఇంకా తీయలేకపోయినాము. ఇప్పటి నుంచి కంటిన్యూ అయితే వీడియోలు అయితే వస్తాయి. అంటే మన బండితో ఏ చిన్న వర్క్ చేసినా కూడా మనం వీడియో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. సో మీరైతే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇది మన పొలమే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒకసారి చూద్దాం. ఇది కల్టివేటర్ సాల్ ఎలా వస్తుంది. నిన్న అయితే వర్షం పడ్డది, అంటే మామూలుగానే పడ్డది వర్షము. చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో. అయితే ఇలా వస్తుంది, అంతగా పడలే. అంటే ఇది తువ్వ పొలం కాబట్టి ఇట్లా వస్తుంది. గడ్డి పొలం అయితే అసలు రాదు. ఇగో బండి తోకుంటుంది. ఫీల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా, రూటర్ కొట్టి ఉన్నది. రూటర్ కొట్టి ఉన్నది ఇదే ఫీల్డ్. ఇది ఒక 10 గుంటలు అయితే ఉంటుంది. దీనికైతే తోట వేయటానికే తోట వేస్తారంట. దాని కొరకని మనం బోజలేసి వెళ్ళిపోదాం. ఇదే ఫీల్డ్, ఇక్కడ నుంచి ఇక్కడికి. మొత్తానికి ఇలా అయితే సెట్టింగ్ అయితే చేశాము. బోజలు ఎలా వస్తాయో చూడాలి. ఇదొకటి 10 గుంటలు అయితే ఉంటుంది. మొత్తానికి అయితే సెట్ చేసేసినాము. ఎలా మొత్తానికి అయితే బోజలు అయితే అయిపోయినాయి కొట్టేది. ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. అంటే ఇది కల్టివేటర్తోనే ఆ చీరలు కట్టి సంచులు కట్టి మస్తు సెట్ వచ్చినాయి. లాస్ట్కి ఈ సంచులు కడితే ఆగింది, లేకుంటే అసలు బోదెలే పడతలేవు. చూడండి ఒకసారి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ట్రాక్టర్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ట్రాక్టర్ అంటే ఇష్టం ఉంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొట్టేదైతే అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. కొట్టేదైతే అయిపోయింది, ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.